ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. పీఎం మోడీస్ విజిట్ టు మణిపూర్. మణిపూర్‌లో 2 ఇయర్స్ బ్యాక్ 2 కమ్యూనిటీస్ మధ్యన గొడవలు జరిగినాయనమాట. ఆ గొడవల తర్వాత ఇదే ఫస్ట్ టైమ్ మన పీఎం మోడీ గారు మణిపూర్ వెళ్ళడం. అంటే కూడా ఎందుకు వెళ్లారంటే అక్కడ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్‌ని లాంచ్ చేయడం అండ్ పొలిటికల్ ఇష్యూస్ మీద వెళ్లారనమాట. సో, అక్కడ ఏమేమి డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ లాంచ్ చేశారో చూద్దాం. ఫౌండేషన్స్‌కి స్టోన్స్ వేశారనమాట ప్రాజెక్ట్స్‌కి. అండ్ ఆ స్టోన్స్ ఈ ప్రాజెక్ట్‌లకి ఎంత బడ్జెట్ కేటాయించారంటే 7,300 క్రోర్స్ కేటాయించారు. అండ్ దేనికి ఫౌండేషన్ స్టోన్స్ ఏసారంటే ప్రాజెక్ట్స్‌కి రోడ్ అండ్ హైవే ప్రాజెక్ట్స్ అండ్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడింగ్ హాస్పిటల్ అప్‌గ్రేడ్స్ కూడా అండ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ కోసం అండ్ రినవబుల్ ఎనర్జీ అండ్ పవర్ సప్లై ప్రాజెక్ట్స్ కూడా స్టోన్స్ అరేంజ్ చేశారు అక్కడ. అంటే స్టోన్స్ ఏయటం అంటే ఫౌండేషన్ ఏసినంటే అయి కట్టడానికి బడ్జెట్ కూడా అలోకేట్ చేశారు. త్వరలోనే అయి రెడీ అవుతాయన్నమాట. హౌసింగ్ రిలేటెడ్ వర్క్స్ ఫర్ డిస్‌ప్లేయిడ్ ఫ్యామిలీస్ అంటే పూర్ ఫ్యామిలీస్‌కి హౌస్‌లు ఇవ్వడం. అంటే పూర్ ఫ్యామిలీస్‌కనే కాదు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి హౌసెస్ గట్టా ప్రొవైడ్ చేయడం కోసం ఈ పథకాన్ని కూడా అమలు చేశారు. సో, ఇప్పుడు చెప్పినయి ఏవి అయితే ఎగ్జామ్‌లో అడగరు కానీ ఏమడిగే ఛాన్స్ ఉందంటే మణిపూర్ సీఎం ఎవరు అని అడిగే ఛాన్స్ ఉంది. బిరెన్ సింగ్ గుర్తెట్టుకోండి మణిపూర్ సీఎం. అండ్ గవర్నర్ ఎవరు అని అడిగే ఛాన్స్ ఉంది. అజయ్ కుమార్ భల్లా పేరు గుర్తెట్టుకోండి. అండ్ ఈ స్టేట్ ఎప్పుడు ఫార్మ్ అయ్యింది? 1972లో ఫార్మ్ అయ్యింది. గుర్తుపెట్టుకోండి ఇది కూడా 1972 అడిగే ఛాన్స్ ఉంది. అండ్ మణిపూర్ ఫేమస్ డాన్సెస్ ఏంటి? మణిపూరి డాన్స్ ఇంకా డాన్సెస్ ఉంటాయి. ఒకసారి మీరు గూగుల్ చేసి చూడండి వస్తాయి. అండ్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఏంటి? అంటే మణిపూర్‌లో ఒక ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఉంది. అదేంటంటే ఓన్లీ ఫ్లోటింగ్ పార్క్ అననమాట అది. దాని పేరు ఇదిగోండి కేబుల్ లంచ్ లున్ ఈ పేరు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. ఒకసారి చూసుకోండి. ఇక్కడ పేరుంది. గుర్తుపెట్టుకోండి ఈ పార్క్ పేరు. అడిగే ఛాన్స్ ఉంది ఎగ్జామ్ బేస్